పేరు జశ్వంత్ అండి. ఓహ్! మీ ఏ పోస్టింగ్‌కి మీరు డిఎస్పీకి అలాట్ అయినా. డీఎస్పీ గారు. సో చెప్పండి ఎలా ఉంది మీ జర్నీ? ఈ ఒక రోజు మీకు అపాయింట్మెంట్ చేతిలో పడగానే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఇది మర్చిపోలేని రోజు అసలు. యాక్చువల్గా మెయిన్ థ్యాంక్స్ఫుల్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి. రేవంత్ రెడ్డి అండ్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ చాలా అసలు అది రోలర్ కోస్టర్ లాగా ఉండేది మొత్తం అసలు. యాక్చువల్గా లాస్ట్ ఫేజ్ సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ అప్పుడే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే స్టేజ్ నుంచి విత్ ఇన్ 1 మంత్లోనే 1 మంత్లో కాలేదు, ఇంకా విత్ ఇన్ 1 మంత్లోనే రికవర్ చేసేసి ఫాస్ట్గా జడ్జ్మెంట్ మనం అలాట్మెంట్ ఇవ్వడం అనేది చాలా బిగ్ ఇష్యూ అది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ప్రౌడ్గా ఏం ఉన్నారు. చేస్తుంటారు పేరెంట్స్? డాడీ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిఈ, ఓకే. మమ్మీ గవర్నమెంట్ టీచర్. ఓకే. అంటే చాలా ఇన్సల్ట్స్ త్రూ మీరు ఆ. చదువుతున్నారంటేనే చాలా వరకు అచీవ్మెంట్ చేసినట్టే. అవును. ఆఫ్టర్ దట్ వచ్చిన ఎలిగేషన్స్ని కూడా ఓవర్కమ్ చేయడం అంటే అదొక అది అది step లా పెద్ద ఉంది. అది బిగ్గెస్ట్ టాస్క్ అసలు. యాక్చువల్గా ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, సో వాళ్ళు వాళ్ళ కొలీగ్స్కి వాళ్ళకి చాలామందికి చెప్పుకొని ఉంటారు కదా, సో వాళ్ళు కాల్ చేయడము అదొక ప్రెషర్, వాళ్ళకి ఆన్సర్ చేయడము అది ఆ ఫేజే అసలు చాలా డిఫికల్ట్ ఉంటుండే. సో సో మీరు ఇన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేశారు కదా, మీకు సక్సెస్ ఫార్ములా ఏంటి? నా సక్సెస్ ఫామ్లో వచ్చేసి కన్సిస్టెంట్. మనం ఏం చేసినా లైక్ చదువు టైంలో చదవాలి, ఏదన్నా చేసే టైంలో చేయాలి. మళ్ళీ ఇది చేసేటప్పుడు అది చేసేటప్పుడు ఇది చేయలేదని నా మెయిన్ ఫామ్లా. సో చదివేటప్పుడు నేను ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండా ఓన్లీ చదువు మీదనే ఫోకస్ చేసా. మెయిన్గా విత్ ఇన్ నా గ్రూప్ 1 పడిన నోటిఫికేషన్ తర్వాత హోల్ టైం దానికే పెట్టా. సో ఈవెన్ నా మెయిన్స్ అప్పుడు కూడా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఆ డిస్టర్బెన్సెస్ కూడా వెళ్ళకుండా అది నేను ఇది ఫస్ట్ టైం నాది మెయిన్స్ రాయడము. సో నేను ఇది ఈసారి ఎట్లాగో కొట్టాలి అనేది ఆ డిస్ట్రాక్షన్స్ వెళ్ళకుండా అది నాకు ఒక పాజిటివ్ థింగ్ అయింది. సో అలానే కూర్చున్నాను సక్సెస్ఫుల్గా.